ఈ రోజైనా ఇంటికి వస్తారా లేదా అక్కడే ఉంటారా? వర్క్ కంప్లీట్ అయింది, వచ్చేస్తా. తిన్నారా లేదా? ఇంకా లేదు. సర్లే రండి, కలిసి ఇద్దరం తిందాం. లేదు, నువ్వు తినేసి నేను రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఎవరిని ఏమని అడగాలని ఎదనే అడిగా తప్పేంటని. సార్ టైం అయింది, నేను బయలుదేరుతున్నా. బేటా ఫోన్ ఛార్జింగ్ పెట్టగలవా? 1 minute, ప్రొడ్యూసర్ కాల్ చేస్తుంది. హలో సార్. ఏంటి శరత్, వర్క్ కంప్లీట్ అయిందా? మీకు 1 week మాత్రమే ఉంది మన మూవీ రిలీజ్కి. అవుతుంది సార్, డోంట్ వరీ. నేను కంప్లీట్ అయిన వెంటనే మీకు కాల్ చేస్తా. ఓకే శరత్. బేటా ఛార్జింగ్ పెట్టి వెళ్ళు. ఓకే సార్. ఏంటమ్మా సనా, మీ ఆయన కోసం వెయిటింగా? అవునా ఆంటీ. ఈరోజు కూడా రాలేదా మీ ఆయన? వస్తా అన్నాడు ఆంటీ. రోజు ఇలాగే చెప్తున్నాడు, నువ్వు ఆయన కోసం వెయిట్ చేసుకుంటూ ఉన్నావు. సరేలే, ఒకవేళ రాకపోతే రోజులాగే రూమ్ లాక్ చేసి నా దగ్గరకు వచ్చి పడుకో, సరేనా? ఓకే ఆంటీ. సమాధానం ఈరోజు కూడా రాలేదా మీ ఆయన? సరేరా. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నా, నిద్ర రావట్లేదా? ఆంటీ, నేను ఒక 2 months అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. నా వల్ల కావట్లేదు ఆంటీ ఇక్కడ ఉండటం. నా వల్ల మీకు కూడా డిస్టర్బ్ అవుతుంది. మా పేరెంట్స్తో మాట్లాడి డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. మాకేం డిస్టర్బెన్స్ లేదులే గాని ఈ డైవర్స్ ఏంటమ్మా? మీకు డిస్టర్బ్గా లేదేమో ఆంటీ, నాకు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తుంది. మాకే ఇబ్బంది లేదు. ఈ విషయం మీ ఆయనతో చెప్పావా? అదే ఈరోజు చెప్దాం అనుకున్నా ఆంటీ, తను ఇంకా రాలేదు. అయినా తను వచ్చేది మంత్లో 1 or 2 times. అది కూడా అక్కడే ఉంటారులే. తనకు నేను అక్కర్లేదా ఆంటీ? సరేలే, లేట్ అయింది, పొద్దున్నే మాట్లాడుకుందాం, పడుకో. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సార్, మేడం ఫోన్ చేసింది సార్. ఓకే.
ఎందుకు నైట్ ఇంటికి రాలేదు? వచ్చాగా. అవునా, నేను చూడలేదు. అదా, నిన్న నైట్ నేను వచ్చేసరికి నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు. ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను హాల్లోనే పడుకున్నా. ఓ ఓకే. మరి మార్నింగ్ ఎప్పుడు వెళ్ళారు? 4 o'clock వెళ్ళిపోయా. మరి అప్పుడైనా లేపుండొచ్చుగా. చెప్పాగా వెళ్ళొస్తా అని. నువ్వు నిద్రలో ఉన్నావు కదా, మర్చిపోయి ఉంటావు. ఓ ఓకే ఓకే. సరే, ఈరోజు కొంచెం తొందరగా రండి, మాట్లాడాలి. ఓకే. హలో సార్, వర్క్ అంతా కంప్లీట్ అయింది సార్. ఓకే శరత్, మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? అయ్యో సారీ సార్. ఏమైంది శరత్? నేను కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నా. బ్రేకా? ఎందుకు? మన నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీగా ఉందిగా, చేసేద్దాం. తప్పకుండా చేద్దాం సార్. కానీ ఏమైంది శరత్? ఏమైనా ప్రాబ్లమా? అమ్మా సనా, ఏం చేస్తున్నావమ్మా? ఏంటమ్మా, నిజంగానే వెళ్ళిపోతున్నావా? నువ్వేదో కోపంలా అన్నావనుకున్నాను. నేను ఉండలేను ఆంటీ. సరేరా, ముందు అక్కడ కూర్చో. ఇంకోసారి అడుగుతున్నా, నువ్వెందుకీ డెసిషన్ తీసుకున్నావు? సినిమా అంటే పిచ్చి సార్. ఆ పిచ్చిలో పడి నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు. అలా అని నా ఫ్యామిలీని వదులుకోలేను కదా సార్. నేను మాత్రం వదిలించుకోవాలనుకుంటున్నాను. నేను నా ఫ్యామిలీతో కొన్ని రోజులు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. నేను మాత్రం ఆయనతో కలిసి ఉండలేనా ఆంటీ? సారీ సార్, నా నెక్స్ట్ ప్రాజెక్ట్ లేట్ అవుతుంది. పర్లేదు, ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటేగా. హ్యాపీగా వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. కదిలొస్తున్నా నీకోసం, నా వైఫ్ చాలా గ్రేట్, నన్ను చాలా బాగా అర్థం చేసుకుంది. బట్ నేను మాత్రం పోయినంతకాలం అర్థం చేసుకోలేను. మొత్తం రెడీ, ప్రొడ్యూసర్ వస్తాడు, ఆయన చూపించు. నేను బయలుదేరుతాను. బాయ్ సార్. నిన్ను మళ్ళీ అడుగుతున్నా, నువ్వెందుకీ డెసిషన్ తీసుకున్నావు? నిన్న ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారా ఆంటీ? 2 సంవత్సరాల నుంచి. ఒక్కరోజైనా నన్ను షాపింగ్కి కానీ, నాతో టైం స్పెండ్ చేయడం కానీ, కనీసం మాట్లాడడం కానీ చూసారా? లేదు. నైట్ ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో కూడా తెలియదా ఆంటీ? నిన్న నైట్ వచ్చావా అంటే వచ్చాను, నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక పడుకుని వెళ్ళిపోయా అంటున్నాడు. నిన్న నైట్ ఎక్కడ పడుకున్నాను ఆంటీ? నా దగ్గర పడుకున్నావు. మరి మా ఇల్లు లాక్ చేసి వచ్చావు. సార్ లాక్ చేసిన ఇంట్లో పడుకుని మార్నింగ్ నన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోయారంట. ఇంకోసారి ఆలోచించు సనా, ఇదైతే కరెక్ట్ డెసిషన్ కాదు. ఆలోచించా ఆంటీ, నేను ఫిక్స్ అయ్యా, వెళ్తున్నా. చూడమ్మా, ఇవన్నీ అతను ఎవరి కోసం చేస్తున్నాడు? మీకోసం కాదా? అవునా ఆంటీ? కనీసం మాట్లాడలేని వాడితో ఎలా ఉండేదా ఆంటీ? మ్యారేజ్కి ముందున్న ప్రేమ ఇప్పుడు లేదు. తనకు నేను అవసరం లేదా ఆంటీ? అలా కాదమ్మా, విడాకులు తీసుకున్న ఆడవాళ్ళని ఈ లోకం ఎంత హీనంగా చూస్తుందో నీకు తెలుసా? ఒక్క మాట చెప్తాను, వింటావా? ఆడది మగాడికి విడాకులిచ్చినా, మగాడు ఆడదానికి విడాకులిచ్చినా ఈ సమాజం ఆడదాన్నే తప్పుపడుతుంది. ఎవరేమనుకున్నా పర్లేదా ఆంటీ, నేను ఉండలేను. నువ్వంటే మీ ఆయనకి ఇష్టం లేదా? మీ ఆయనంటే నీకిష్టం లేదా? ఇష్టమే ఆంటీ, తనకి నాకు ఇష్టమే. సరే, ఇంకొక్కసారి ఆలోచించు. నేను తర్వాత వస్తాను. జాగ్రత్త. శరత్, బాగున్నావా? చాలా రోజులైంది నాన్న నిన్ను చూసి. అవునండి. నీకో విషయం చెప్పాలి. చెప్పండి అండి. సనా రాత్రి నా దగ్గరే పడుకుంది. తన ఊరెళ్తున్న విషయం నీకు చెప్పలేదా? ఎక్కడికి రెడీ అయ్యో? మా ఇంటికి. ఎవరికేమైంది? ఎవరికి ఏం కాలేదు. నాన్న కాల్ చేశారు, ఇంకో 2 monthsలో తమ్ముడు పెళ్ళుంది కదా, ఇంట్లో వర్క్ ఉంది, రమ్మన్నారు. నువ్వు వచ్చాక నీకు చెప్పి వెళ్దామని వెయిట్ చేస్తున్నా. తమ్ముడు పెళ్ళి ఇంకా 2 months ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఇంకా టైం ఉంది కదా. ఇక్కడ నేను ఖాళీగానే ఉన్నా కదా, అక్కడ ఏదైనా వర్క్ ఉంటుంది. ఇంకా 10 days ఉండిపోవచ్చు కదా. ఈ 10 daysలో ఏం జరుగుతుంది? నువ్వు నెక్స్ట్ మూవీ వర్క్ స్టార్ట్ చేసి పోతావు. ఇక్కడ నేను ఖాళీగానే కదా ఉండాలి. అదేదో అక్కడికే వెళ్తాను. నేను నా నెక్స్ట్ మూవీ స్టార్ట్ నేను చేయడం. వస్తానని చెప్పా శరత్, నాన్న వెయిట్ చేస్తుంటాడు. సరే, క్యాబ్ బుక్ చేస్తావా? నా మొబైల్ ఎర్రర్ వస్తుంది. అయినా నాకు ఊరికి పోయే విషయం చెప్పనే లేదు. చెప్పా కదా. ఎప్పుడు? మార్నింగ్ నువ్వు నాకు వెళ్ళొస్తా అని చెప్పినప్పుడు చెప్పా, గుర్తులేదా? సనా,
క్యాబ్ వద్దు, నేను డ్రాప్ చేస్తా. ఓ సార్కి అంత టైం ఉందా? క్యాబ్లో పోతే సేఫ్గా వెళ్ళేవో లేదని టెన్షన్గా ఉంటుంది. హ్మ్. నీతో 10 నిమిషాలు మాట్లాడాలి. వెయిట్ చేస్తావా? ఏంటి? మ్యారేజ్కి వెళ్ళి ఎప్పుడు వస్తావు? ఏ తెలుసుకుందామని. పెళ్ళైపోని చెప్తా. నన్ను ఎవరూ పిలవలేదు. నువ్వు పెళ్లి రోజు వస్తే చాలు. అయిపోయిందా? బయలుదేరదామా? నీకు గుర్తుందా, మనం ఇక్కడికి వచ్చినప్పుడు మన చేతిలో 10,000 రూపాయలు ఉన్నాయి. హౌస్ అడ్వాన్స్, రెంటు, ఇంట్లో సామాన్లకి ఖర్చు అయ్యి, తినడానికి కూడా ఆలోచించేవాడిని. అప్పుడు డిసైడ్ అయ్యా నువ్వేం అడిగినా ఇచ్చేంత సంపాదించాలని. నన్ను చూస్తే వర్క్ అని డబ్బు కోసమే పడి చచ్చే మనిషిలా కనిపిస్తున్నానా? నాకు చాలా కోరికలు ఉన్నాయి. నిన్ను చాలా చోట్లకి తీసుకెళ్లాలని, షాపింగ్ తీసుకెళ్లాలని, వారం రిలీజ్ అయ్యే సినిమాలకి వెళ్ళాలని. కానీ ఏం చేస్తాం, తనకి చాలా డబ్బు కావాలి. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నా దగ్గర జాబ్ లేదు. ఫస్ట్ ఎయిడ్గా ఉన్నప్పుడు ఒక్కడు కూడా రూపాయి ఇవ్వలేదు. ఫస్ట్ ప్రొడ్యూసర్ నన్ను నమ్మించి మోసం చేశాడు. మీ నాన్న వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే ఈ 1 year గడిపేశాం. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ హనీమూన్కి యూకే వెళ్ళాం, యూఎస్ వెళ్ళాం అని చెప్తూ ఉంటే, అరే కనీసం హైదరాబాద్ కూడా చూపించలేకపోతున్నానని చాలా బాధపడ్డా. జీవితం నాకు 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటి, చిన్న శాలరీతో జీవితం ఇంతే అని అలానే ఉండటం. లేదా టైం తీసుకొని బాగా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి పొజిషన్కి వెళ్ళొచ్చాక ఒక మంచి జీవితాన్ని ఆరంభించడం. 10 days ప్యారిస్ వెళ్దామని చెప్పి సర్ప్రైజ్గా టికెట్స్ బుక్ చేశా. నువ్వు ఎలాంటి ప్లాన్లో ఉంటావని నాకు తెలియదు. గుడ్, బయలుదేరదామా? ఏమైంది? టైం అయింది, మళ్ళీ లేట్ అవుతుంది. అదే మరి టికెట్స్ గురించి ఏం చెప్పలా? చచ్చిన తర్వాత పాలు పోసేం లాభం? బుక్ చేసే ముందు అడుగుండాల్సింది. పర్లేదు, క్యాన్సిల్ చేయి. లేదా టికెట్ రేట్ ఎంతో చెప్పు, పే చేస్తాను. నీకు రావడానికి ఇష్టం లేదు. లేదంటే యూఎస్ లేదా యూకే పోదాం. నేను నీ నుండి యూకే, యూఎస్, ప్యారిస్ ఇది ఎక్స్పెక్ట్ చేయలే. హైదరాబాద్ కూడా చూపించాల్సిన అవసరం లేదు. పక్కనే ఉన్న పార్క్లో కొద్దిసేపు కూర్చొని మాట్లాడితే చాలు. అయినా అది చేయడానికి నీ దగ్గర టైం లేదు, మనసు లేదు. రేపొద్దున నీ ఫ్రెండ్ 30,000 పెట్టి తన పిల్లానికి చీర కొనిస్తాడని చెప్పి అది చూసి నువ్వు నాకు 50,000 పెట్టి చీర కొనిస్తావు. అది చూసి నేను సంతోషంగా ఉంటా అనుకుంటున్నావు కదా? నీ మనసు కనిపించి 500 చీర ఇచ్చిన సంతోషంగా ఉంటా. అయినా నేను నీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానో కూడా నీకు తెలియదు కదా. అది తెలిస్తే ఇవాళ ఎందుకు ఇలా ఉంటావు? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. ఇదంతా నీ కోసం, మన కోసం చేస్తున్నా. హో అవునా? అయితే నేను నీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానో చెప్పు. ప్రయారిటీ, టైం. గుడ్, బాగానే తెలుసుకున్నావు. టైం అవుతుంది, బయలుదేరదామా? నిన్న నైట్ నేను ఇంటికి రాలేదు. ఆఫీస్లో వర్క్ ఉండి అది చూస్తూ అక్కడే నిద్రపోయా. నీకు అబద్ధం చెప్పు ఉండకూడదు, సారీ. పర్లేదు. పెళ్ళైన వెంటనే మళ్ళీ ఇంటికి వస్తావు కదా? నా మీద ఏ కోపం లేదు కదా? సనా సనా ప్లీజ్ సరా, సారీ సనా. నాకు తెలుసు నువ్వు నా మీద కోపంగా ఉన్నావని. నన్ను క్షమిస్తానా? వదలండి, కాళ్ళు పట్టుకోవద్దు. ఆంటీ చెప్పింది నువ్వు ఇంక రావని, డైవర్స్ తీసుకున్నావని. డైవర్స్ గురించి నేనేం చెప్పలేదు, కాళ్ళు వదులు. నువ్వు నన్ను వదిలేకపోతే చచ్చిపోతాను చూడు. పిచ్చోని వారు నువ్వు, భార్య కాళ్ళ మీద పడుతున్నావు. నా భార్య కాళ్ళని పట్టుకున్నాను, దారిలో పోయే అమ్మాయి కాళ్ళు పట్టుకున్నానా? ఓ, ఆ ఆశ కూడా ఉందా? ఇప్పుడు నేను మార్చాలంటే ఏదో చేయాలి కదా. తప్పే, టైం ఇవ్వాలి. టైం ఇవ్వలేదని వదిలేసి వెళ్ళిపోతావా? డివోర్స్ గురించి తెలిసే ఇంతసేపు డ్రామానా? హే, ఈ స్టోరీ ఏ రాయికో చెప్పుంటే ఈ పాటికి కరిగి కన్నీరు కార్చేది. నువ్వు ఉన్నావు, ఏ రియాక్షన్ లేదంటే. ఇందాక కాళ్ళు పట్టుకొని ఏదో చెప్పావు, ఏంటది? అదా, సారీ, నువ్వు లేకుండా ఉండలేనన్నా. సరే, ఇప్పటి నుంచి బాగా చూసుకుంటావా? 8 hours వర్క్ చేస్తా, మిగతా టైం అంతా నీతోనే. మంత్లీ 2 times షాపింగ్. కాదు, నీకెప్పుడు షాపింగ్ పోదాం అనిపిస్తే అప్పుడే పోదాం. ఇక పైనుంచి నేను వెళ్ళిపోతా, ఉండలేను అని మాత్రం చెప్పకమ్మా. నువ్వు లేకుండా నేను ఉండలేను. నా బుజ్జి కాదు, నీతో టైం స్పెండ్ చేయాలని 6 months బ్రేక్ తీసుకున్నా. హో, ఆ బ్రేక్ తీసుకున్నందుకు ఇదంతా చేస్తున్నావా ఇప్పుడు? అయ్యో అమ్మా, దాని తర్వాత నా దగ్గర ఇంకా డైలాగులు లేవు. ప్లీజ్ ఇంకా ఆపు.